జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. ఆ ఆనందపు క్షణాల్ని సెలబ్రేట్ చేసుకుంటూ నా బిడ్డ పుట్టినరోజు వేడుకని కేక్ కట్ చేసి జరుపుకోవాలి. ఇదేంటి వదిన సీన్ రివర్స్ చేసింది? ముందు కేక్ కటింగ్ కదా చేయాలి. వేసిన ప్లాన్ అంతా తారుమారయ్యేలా ఉందే. నా బిడ్డ పుట్టినరోజు కార్యక్రమానికి విచ్చేసిన అతిథులు ఆత్మీయులందరికీ సాదర స్వాగతం తెలియజేసుకుంటున్నాను. ఈ సందర్భంలో మీ అందరి ముందు నేను చేసిన ఒక తప్పుని ఒప్పుకోవాలి. మామ్, ఇప్పుడు ఎందుకు అదంతా? లేదు నాన్నా, నేను చెప్పాలి. నా కొడుకును నవమాసాలు మోసానన్న హక్కుతో చేసిన ఆ తప్పును నేను అందరి ముందు చెప్పుకోవాలి. నాలాగా ఏ తల్లి తప్పు చేయకూడదన్న మంచి ఉద్దేశంతోనైనా నేను చెప్పుకోవాలి. పరువు ప్రతిష్టలే మనకు మన బిడ్డల బ్రతుకు భవిష్యత్తు కన్నా ముఖ్యమని ఆలోచించే ప్రతి తల్లిదండ్రులకి, రేపా స్థాయికి చేరుకునే బిడ్డలందరికీ నేను చేసిన తప్పుని చెప్పుకోవాలి. నా బిడ్డని నవమాసాలు మోసి కన్నాను. కానీ నేను ఆ అదృష్టాన్ని హక్కుగా చూస్తానని ఎప్పుడూ అనుకోలేదు. పెళ్లైన నా బిడ్డ 9 నెలల జీవితాన్ని నా చేతుల్లోకి లాగేసుకున్నాను. వాళ్ల సర్వస్వాన్ని, సంతోషాన్ని పేగుబంధంతో లాగేసుకున్నాను. నువ్వు లాగేసుకున్న ఆ సంతోషాన్ని తిరిగిస్తున్నానని ఎమోషన్ అవుతున్నావేమో. అది నేను జరగనివ్వను. అందుకే ఈ వేడుక కేవలం నా బిడ్డ పుట్టినరోజు మాత్రమే కాదు, నా బిడ్డ సంతోషాలకు పుట్టినరోజు. ఎస్, ఇది ఖచ్చితంగా నా తమ్ముడి సంతోషాలన్నిటికీ మరపురాని పుట్టినరోజు. ఇన్ని రోజులు నా తమ్ముడి జీవితం గురించి జనాలు తోచిన విధంగా మాట్లాడుకున్నారు. విడాకుల ముళ్ళ కిరీటాన్ని వీళ్ళిప్పటి వరకు కూడా భరిస్తూనే వచ్చారు. కానీ విరాజ్ చైత్ర అంటే ఏంటో నాకు మాత్రమే తెలుసు. కుటుంబం కోసం నా తమ్ముడు చేసిన త్యాగం ఎంత గొప్పదో, ఆ త్యాగం విలువ ఎంతటిదో చూసే కళ్ళకి, వాడి మనసు తెలిసిన ఈ అన్నయ్యకి మాత్రమే తెలుసు. ఇప్పుడు మీ అందరికీ కూడా తెలియాలి. విరాజ్, వేళ్లు చూపించిన వాళ్ళకి నువ్వేంటో తెలియాలి. వాళ్ళంతా తెలుసుకోవాలి. ఆ మాటలు మా నోటి వెంట కాదు, మీరే చెప్పాలి. మీ మాటల్లోని భావం, మనసులోని భావోద్వేగం ప్రతి ఒక్కరికి అర్థం కావాలి. ఓ, విరాజ్ని దాన్ని పక్క నుండి ఎలాగైనా పక్కకు రప్పించాలి. ఎలా? టైం దగ్గర పడుతుంది. చైత్ర, ఈ జీవితానికి ఒక అర్థం. అటువంటి నా చైత్రని నేను అర్థం చేసుకోవడానికి తనతో ఎన్నో కన్నీటి రోజుల్ని ఖర్చు పెట్టించాను. కన్నయ్య, మాట్లాడినివ్వు. ప్రాణంగా ప్రేమించాను. కానీ పరిస్థితులు పగతో, కోపంతో తన మెడలో బలవంతంగా తాళి కట్టించాయి. భర్తగా తనని ఎన్ని కష్టాలకు గురిచేశానో నేను ఏదీ మర్చిపోలేదు.
కానీ చైత్ర ఏ కష్టానికి భయపడలేదు. వెనకడుగు వేసి నాకు దూరం అవ్వాలని అనుకోలేదు. నన్ను ప్రేమతో భరించింది. నేను తనను అర్థం చేసుకునే రోజు తప్పక వస్తుందని ఆశతో ఎదురుచూసింది. కొంతకాలానికి చైత్ర మనస్సును, ప్రేమను, తన త్యాగాన్ని అర్థం చేసుకున్నాను. నా చైత్ర గెలిచింది. జీవితం తనతో సంతోషంగా సాగించాలి. మా ప్రేమకు నిదర్శనంగా మేము నిలవాలి అనుకున్నాం. కానీ తనని నేను మాత్రమే అర్థం చేసుకున్నాను. మేం కలిసి బ్రతకాలంటే మా కుటుంబం కూడా అర్థం చేసుకోవాలని నాకు తర్వాతే అర్థమైంది. అపార్థంతో ఉన్న వాళ్ళని ఒప్పించలేక ఓడిపోయాను. అందుకే విడాకులు అనే అడ్డుగోడ మా మధ్య ఏర్పడింది. అంతేగాని అది మా మనసుల మధ్య ఏర్పడ్డ దూరం కాదు. భార్యాభర్తలు కష్టసుఖాల్ని సమానంగా పాలు పంచుకుంటారు. కానీ నా భార్య కష్టాల్ని తన గుండెల్లోకి తీసుకోవడంతో పాటు సంతోషాన్ని నాకు పంచింది. చైత్ర, నేనిప్పుడు మాటిస్తున్నాను, కష్టం నీ దరి చేరనివ్వను. నా ప్రేమే నీ సంతోషానికి కవచంలా ఉంటుంది. నిన్ను నా గుండెల్లో పెట్టి కాపాడుకుంటాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.